కర్కాటక రాశి వారికి ప్రమాదం పొంచి ఉంది. ముందే చెప్పేస్తున్నా, జాగ్రత్త పడండి. జూన్ నెల చివరిలోపు ఒక వ్యక్తి కారణంగా ఈ 4 మార్పులు తప్పకుండా చూస్తారు. అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరికి ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది? జూన్ నెల చివరిలోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏంటి? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును. ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతుంది. కాకపోతే వీరి జీవితంలో కర్కాటక రాశి వారికి సమయంలో ప్రమాదం అనేది పొంచి ఉంది కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. అన్ని విషయాల్లో కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. గ్రహబలం అనుకూలంగా కనిపించడం లేదు. కీలకమైన విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. కొందరి ప్రవర్తన మీకు కొంచెం ఇబ్బందిని కలిగించవచ్చు. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృధా చేయవద్దండి. నవగ్రహ ఆరాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. ఈ వారం మీకు సంపూర్ణమైన విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించండి. గ్రహదోషం అధికంగా ఉన్నందున అనాలోచిత నిర్ణయాలు అనేవి అసలు వద్దండి. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కూడా శాంతంగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక నియంత్రణ అనేది అవసరం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అనేది పూర్తిగా మారిపోతుందండి. వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే కనిపిస్తాయి. మీకు ఈ సమయం శనిదోషం నుండి పూర్తి విముక్తి కూడా కలుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా పరిస్థితులు అనేవి మెరుగ్గానే కనిపిస్తూ ఉన్నాయి. మీరు శారీరకంగాను మానసికంగా కూడా ఒత్తిడి నుండి ఉపశమనం అనేది పొందుతారు. ఈ ఏడాది ఈ రాశి వారికి శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి వెళ్ళడం కారణంగా ఈ రాశి వారికి శనిదోషం నుండి పూర్తి విముక్తి అయితే ఉంటుంది. ఈ సందర్భంగా ఈ నూతన సంవత్సరం ఈ రాశి వారికి ఆర్థిక, విద్య, కెరియర్, ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కెరియర్ పరంగా ఈ రాశి వారికి శనిదేవుడు 8వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యలు అయితే ఏర్పడవచ్చు. అయితే శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో శని సాడేశత నుండి కూడా ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో మీరు కష్టానికి తగ్గ ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. గురుడి ప్రభావంతో ఉద్యోగంలో ప్రమోషన్ కూడా పొందే అవకాశం అయితే కనిపిస్తోంది. గతంలో ఉండే సమస్యల నుండి మీరు ఉపశమనం కూడా పొందవచ్చు. ఈ రాశి వారికి శనిదేవుడు 9వ స్థానంలో సంచారం చేసే సమయంలో శని కంటక ప్రభావం తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు ప్రతి పనిలోనూ కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు మీకు కావాల్సిన బకాయిలన్నీ కూడా మీరు తిరిగి పొందవచ్చు. దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. మీకు ఈ సమయంలో కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు.
కర్కాటక రాశి వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి. అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు. మీ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుందండి. మే తర్వాత నుండి కూడా గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా మీకు అద్భుతమైన ప్రయోజనాలు అయితే పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారపరంగా అనేకమైన రంగాల్లో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు. మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా పొందవచ్చు. దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం చేత మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి సమయం కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడులకు చాలా మంచి ప్రయోజనాలు అయితే మీరైతే పొందబోతూ ఉన్నారు. శనిదేవుని ఆశీస్సులతో మీ వ్యాపారం మెరుగవుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు అయితే ఉంటాయి. ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుండి శనిదేవుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ముఖ్యంగా అలసట తదితర సమస్యలు అధికంగా ఉంటాయి. గురుడు 12వ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే కూడా మీ యొక్క ఒత్తిడి తగ్గించేందుకు మీరు ప్రయత్నం చేస్తే మంచిది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి సంబంధించిన వారు. ఈ కర్కాటక రాశి వారు చాలా మంచి మనస్సునే కలిగి ఉంటారు. వీరి జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో చాలా చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారు చాలా మంచి స్నేహితులు అయితే వీరు కలిగి ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి. కర్కాటకం అనగా ఎండ్రకాయ. ఇది నీళ్ళలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీటిలో అట్టడుగున ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా అది నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారం అనేది చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది. అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలు అంటే అసలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో చాలా శ్రద్ధ వహిస్తారు. ఇవి వీరిలోన ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పవచ్చు. కర్కాటక రాశి చక్రంలో 4వది. అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. టగటక నిర్ణయాలు తీసుకుంటారు. వీరు ఎక్కువగా ఆందోళనగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఏదైనా సరే సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను వీరు జట్లం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.